చూస్తూ ఉన్నాం, 2 సార్లు పోయిండు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి. మీ దండం పెడతాం, మాకు అప్పులు ఇవ్వండి, మా దండం పెడతాం, అప్పులు ఇవ్వమని చెప్పి కోరుతున్నారు. అమిత్ షా గారిని కలిసిండ్రు, ప్రధానమంత్రి గారు కలిసిండ్రు, ఆర్థిక మంత్రి గారిని కలిసిండ్రు. కానీ ఎట్లా పడితే అట్లా, ఎప్పుడు పడితే అప్పుడు, ఎంత పడితే అంత అప్పు తెచ్చుకునే వెసులుబాటు ఉండదు. నీ జిఎస్డిపి మీద ఆధారపడి, గతంలో తీసుకున్న రుణాల మీద ఆధారపడి రుణం ఇస్తే తప్ప అంతకంటే కూర్చే ఆస్కారం లేదు. ఆనాడు కేసీఆరే జీతాలు ఇవ్వాలంటే కొన్ని జిల్లాలకు ఫస్ట్ వీకు, కొన్ని జిల్లాలకు సెకండ్ వీకు, కొన్ని జిల్లాలకు థర్డ్ వీక్ ఇచ్చిన ముఖ్యమంత్రి. ముసలులకు ఇచ్చే పెన్షన్లు కూడా అప్పుడప్పుడు ఎగబెట్టినటువంటి ముఖ్యమంత్రి. ఈ నెల పెన్షన్ 2 నెలలతో ఇచ్చిన ముఖ్యమంత్రి. మరి ఈ ముఖ్యమంత్రి రుణమాఫీ ఎట్లా చేస్తాడు? ప్రతి మహిళకు, మా ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఎట్లా ఇస్తాడు? ఇవాళ ఆటో డ్రైవర్లకు సంవత్సరం 12,000 రూపాయలు, కౌలు రైతుకు 12,000 రూపాయలు సంవత్సరానికి, రైతుకు 15,000 రూపాయలు రైతు బంధు, మొత్తం ఫసల్ బీమా. ఒక్క మాట చెప్పండి, అరిచేతిలో వైకుంఠం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలారా, వాళ్ళు ఇచ్చిన హామీలు 400 పైచీలకు ఉన్నాయి. దాంట్లో ప్రధానమైనటువంటివి 66 హామీలు ఉన్నాయి. వాళ్ళ మేనిఫెస్టో చెప్పిండ్రు, ఒకసారి చదువుకోండి. అంటే వీళ్ళు ఏమి హామీలు ఇచ్చిండ్రు, ఎట్లా ఓట్లేసుకున్నారు, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, రేపు ఏం చేయబోతున్నారు ఒకసారి అర్థం చేసుకోమని చెప్పుకోవచ్చు.